వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విద్యార్థిని చెయ్యి విరిగేలా కొట్టిన టీచర్, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. చరిత్ర సృష్టించిన భారత్ చెస్ ప్లేయర్. యువత విద్యార్థులు క్రీడల్లో రాణించాలి, ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం తమ చాతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు, మాజీ మంత్రి హరీష్ రావు. ఎంతగానో ఆకట్టుకున్న చిన్నజీఆర్ స్వామి ప్రవచనాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, మదనపల్లి ప్రభుత్వ సర్వజన బోధనాసుపత్రిలో డాక్టర్ల భాగోతం బట్టబయలు. ల్యాబ్ స్కానింగ్ సెంటర్లు, ఎక్స్రేలు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లకు రాసి సీల్డ్ కవర్లో లెక్కలు తీసుకుంటున్న డాక్టర్లు. ప్రతి కేసు తిరుపతికి రిఫర్ చేసి ఒక్కో డాక్టర్ రోజువారీ వ్యాపారం 10,000 నుంచి 20,000 రూపాయల వరకు సంపాదన. మదనపల్లి ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రి గవర్నమెంట్ డాక్టర్ల నెలసరి సీల్డ్ కవర్ల ఆదాయం 6 లక్షలు. పేరుతో సహా రాసి పెట్టిన అమౌంట్ లో ఎవరెవరికి ఏమో వెళ్ళాను. పేర్లు చూపించు సార్, నేను తీస్తాను, అట్లే తీస్తారా? అన్ని తీస్తారా ఫోటోలు? తీసానే అయ్యయ్యా, చూపించాకేం నీకు? ప్రజెంట్ ఎవరు లేదు, అది దొరికిన చూడు. పేరు కూడా ఇచ్చినాడులే, చూసినాలే. ఆడిచ్చే వచ్చినాడు బుక్లు, ఆ పక్క ఒకటి ఇచ్చినాడు. అట్లా ఉండు కవర్ అవుట్. డబ్బులు కొద్ది గోపుంది. డాక్టర్ ఏం పేరు? దాని ఎంత ఏంటి పట్టించేది? డబ్బులు ఒకటేలే. పేర్లతో సహా ఉంటాయి చూడు. 10, 11, 12, 13. సూపరేనండి. ఫోన్ చేస్తాను. మాకు ఇక్కడ రాసిచ్చేది, స్కానింగ్ లో పంపించేది, మాకు 108 లో మళ్ళీ మాత్రం రెఫర్లు మాత్రం పెట్టించేది. ఇక్కడ కాదని చెప్పి. అమలాపురంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైతుల సమస్యల మద్దతుగా మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వ పాలనపై ధ్వజమెత్తారు. ఈ కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు నీకు 15 అన్నారు. ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏది 15 అని అడుగుతున్నారు. ఎక్కడ సమాధానం లేదు. ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేసే అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అనేక సమస్యల్ని పట్టించుకోకుండా ఎంతసేపు మరి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఏదో ఒక అంశాన్ని తీసుకురావటం, దాని మీద ప్రజల దృష్టి ఏమర్చేటువంటి విధంగా అసలు సమస్య మీదకి వెళ్లకుండా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు గుర్తుకు రాకుండా చేయడం కోసం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పితే, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు కానీ ఎక్కడా కూడా అమలు జరిపేటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ మేము డిమాండ్ చేస్తున్నటువంటి కాదు. రైతులకి పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయల సంవత్సరానికి ఇస్తానని చెప్పారు. 6 నెలలు అయింది. ఒక పంట అయిపోయింది, ఇది 2వ పంట జరుగుతుంది. ఈ పంటకే వడ్డీలకు తెచ్చుకుని రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి దీనికి మీరు చెప్పినటువంటి హామీలను అమలుపరచమనేటువంటిదే ఈరోజు మా డిమాండ్. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, ఈ ప్రభుత్వంలో అలా చేశారు, ఈ ప్రభుత్వంలో ఎలా చేశారని చెప్పేసి ఎంతసేపు గత ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. ఓకే, చేసాం. దాని ఫలితమే మీరు చెప్పినటువంటి మోసాల మాటలు నమ్మి మీకు అధికారం ఇచ్చారు. ఇంకా దాని గురించి మాట్లాడేటువంటి అవసరం లేదు కదా.
ప్రజలందరూ కూడా మీరు చెప్పినటువంటి మాయ మాటలు మోసాల మాటలు నమ్మారు. సరే, జగన్మోహన్ రెడ్డి తప్పే చేసాడు, పరిపాలన బాగా చేయలేదు, ఒప్పుకుందాం. మీరు చెప్పింది ఏం చెప్పారో అది చేయటం మానేసి జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి మాట్లాడుతున్నారు. ఈవేళ మీరు అమలు జరిపేటువంటి పథకాలన్నీ కూడా పేర్లు అయితే మార్చారేమో తప్పితే ఏ పథకాలు అమలు జరుపుతున్నారు. అయితే అమలు జరిపేటువంటి పేర్లు పెట్టారు, సమర్థవంతంగా అమలు జరపని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో నీకు 15 నీకు 15 నీకు 15 అని చెప్పారు, ఏది 15 అనేటువంటిది ప్రజలు అడుగుతున్నారు. మీరు సమాధానం చెప్పాలనేటువంటిది రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్యలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయంలో జరిగిందని, దీనిపై ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలని డాక్టర్ కాళీప్రసాద్ పేర్కొన్నారు. వరంగల్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ నాయకులు డాక్టర్ కాళీప్రసాద్, డాక్టర్ విజయ చందర్ రెడ్డి మాట్లాడుతూ రాజన్న ఆలయంలో కోడెమొక్కులు నిర్వహించుకున్న కోడలను భక్తుల మనోభావాలు దెబ్బతినేలా కోడలను కబేలాలకు తరలిస్తున్నారని, దీనిపై జ్యుడిషియల్ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని పేర్కొన్నారు. వేములవాడ రాజన్న గారికి ఏదైతే భక్తులు నమ్మకంతోని హిందూ మత విశ్వాసాలతోని ధర్మాన్ని కాపాడటానికి కోడలను సమర్పించుకున్నారు. ఇక్కడున్నటువంటి మంత్రివర్యులు, దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ గారి సిఫారసుతోని 60 కోడెలను అక్కడి నుంచి తెచ్చుకున్నట్టు సమాచారం అందించి గోశాలలో మేము భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ మేము విచారణ చేస్తే అక్కడ కనబడట్లేదు. ఇక్కడికి రావాలంటే పూర్తి లెవెల్ విచారణ జరిగి ఎవరైతే దీంట్లో బాధ్యులున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు. మీ అందరికీ తెలుసు, గట్టుకిందపల్లి గ్రామం శివారు లోపల రాజేశ్వర సొసైటీ అని పెట్టుకుని ఒక వ్యక్తి శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ నుంచి 60 దూడలను తీసుకొచ్చాడు. పద్ధతి ప్రకారం అయితే దేవస్థానం వారు ఒక రైతుకు 2 కన్నా ఎక్కువ లేగలను ఇవ్వకూడదు, మరియు అతని పూర్వాపారాలు పరిశీలించిన మీదటనే అతనికి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మణికొండకు చెందిన మాదాసి రాంబాబు అనే వ్యక్తి రాజేశ్వరి అనే సొసైటీ పెట్టుకొని పైపెచ్చు ఆ లెటర్ను గౌరవనీయులు దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ గారు ఎండార్ చేశారు. అతడు 30 మంది రైతులను మభ్యపెట్టి 30 ఆధార్ కార్డులతోని దేవస్థానం పోవడం, పులోముని ఈఓ గారు 60 లేగలను ఇవ్వడం, ఆ 60 లేగలను 2 డీసీఎం వ్యాన్లు ఎక్కించుకొని ఇక్కడికి వచ్చి పెట్టుకున్నాడు. తర్వాత సదరు వ్యక్తి మాకు తెలిసిన విషయం ఏంటంటే కలేబరాలకు అమ్ముకొని అతడు దాన్ని బిజినెస్ లాగా చేస్తున్నాడు. మీ అందరికీ తెలుసు, రాజరాజేశ్వరి టెంపుల్ మన తెలంగాణలో ఎంత ప్రాముఖ్యత గలదో. భక్తులు ఎంతో ప్రేమతో దేవుని మీద భక్తితో తమ కోరిక తీరిస్తే కోడెను మొక్కుతా అని ఒక నానుడు ఉంది అక్కడ వేమలవాడలో. కోరిక తీర్చే దేవుడా మా కోడెనిస్తామని అలాంటి కోడెలను దేవస్థానం ఇస్తే దేవస్థానం వారు కోడెలు ఎక్కువైనాయని రైతులకు, ఎవరైతే రైతులు ప్రేమతో పెంచుతామనుకున్న రైతులకు ఇవ్వమని ఆర్డర్ చేశారు. సోషల్ మీడియాలో కూడా అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కేసు పెట్టాలని చేయడం నిజంగా మాకు బాధ కలిగించింది. ఇది ఒక్కటి కాదు, దయచేసి ఈ విషయంలో కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి అసలు ఈ బిజినెస్ ఎప్పుడు జరుగుతుంది, ఈ 6 నెలలు జరుగుతుందా, ఎప్పుడు జరుగుతుందో మొత్తం తీసుకుని ఈ ఎన్ని లేగలు ఈ కలేబరాలకు తలెత్తబడుతున్నాయో వీటన్ని నిగ్గుదీర్చాలి. లేకుంటే యావత్ హిందూ సమాజం ఒక్కటైనది ప్రభుత్వం పైన, ఈ ఈవో అధికారులపైన తిరగబడతాం. వెంటనే ఆ ఈవో గారిని సస్పెండ్ చేయాలి. గవర్నమెంటు తగిన దానికి. ఆంధ్ర భద్రాద్రి క్షేత్రంలో చిన్నజీఆర్ స్వామి గారు చేతుల మీదుగా రామపాదకుల పట్టాభిషేకం 3000 మందితో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అహోబిలం స్వామివారు పాల్గొన్నారు. అనంతపల్లి శ్రీను దంపతుల సహకారంతో స్వామీజీ రావడానికి సహకరించారు. స్థలదాత చలంకురి సుబ్బయ్య తాత గారు కుమారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిపాడు పురోహితులు సుబ్రహ్మణ్యం శర్మ గారు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నడిపించారు. చాట్ల పుష్పారెడ్డి, రెడ్నం రాజా, గూగుల్ బుజ్జి, పత్రి రమణ, టీం మెంబర్స్ మదినె నూకరాజు, నేతి శ్రీనివాస్, వీరవాడ నారాయణరావు, టీం పుప్పాల వెంకటరమణ, గానాల గంగాధర్ మొదలగు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. दलनाय नमः ओम ताटकांतकाय नमः ओम वेदांत साराय ओम त्रिमूर्तये नमः ओम त्रिविक्रमाय नमः चारित्र कीर्तनाय ओम त्रिलोकरक्षकाय नमः लोकरक्षकाय ओम धन्विने नमः ओम धन्विने नमः ओम दंडकारण्यकर्तनाय नमः दंड పిఠాపురంలోని సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ నందు రదాలపేటకు చెందుతున్నటువంటి పూడి గంగాధర్ అలియాస్ బాలు మరియు అతని స్నేహితుడైన గుబ్బాల దయానంద పాలు కుమరపుర గ్రామం అను ఇద్దరు మద్యం సేవించి మద్యం మత్తులో వారికి ఇంకా డబ్బులు అవసరమై సదరు హాస్టల్ గోడ వెనుక వైపు నుండి దూకి లోపలికి వెళ్ళి 8, 9 మరియు 10వ తరగతి విద్యార్థులు ఉండేటువంటి వసతి గృహాల్లోకి వెళ్ళి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి బీర్ బాటిళ్లు పగలగొట్టి దానితో పొడిచి చంపుతానని వాళ్ళ వద్ద ఉన్న డబ్బులు పూర్తిగా ఇవ్వమని పిల్లలందరి దగ్గర సుమారు 540 రూపాయలు వసూలు చేసుకొని అక్కడి నుండి పరారైన సంఘటన గురించి సదరు హాస్టల్ వార్డెన్ గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ 249/2024 కేసు నమోదు చేసి త్వరితగతిన విచారణ చేసి ఈరోజు అనగా 12వ తారీఖు 12వ నెల 2024 తేదీన సదరు ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేసి పిల్లలను భయపెట్టి వాళ్ళని చంపుతామని బెదిరించి డబ్బులు ఇవ్వని పక్షంలో వారిని చేతులతో కాళ్ళతో కొట్టి వారి వద్ద ఉన్నటువంటి డబ్బులను కాజేసినటువంటి నేరంపై రిమాండ్ రిపోర్ట్ ద్వారా ఈరోజు పిఠాపురం కోర్టులో హాజరుపరచడమైనది. దర్యాప్తు చేసి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి ఈ రోజుని A1 అయినటువంటి దాడి గంగాధర్ అలియాస్ బాలుని అలాగే A2 అయినటువంటి గొప్పల దయానంద పాలుని అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్ తోటి కోర్టుకి వశపరచడం జరుగుతుంది. అలాగే ఇలాగా ఈ చెడు నడక నడుపుతూ తాగి ఇష్టం వచ్చినట్టుగా బిహేవియర్ చేసినటువంటి వాడిని అందరూ కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఈ మత్తులో ఉండి మందు తాగినట్టు వారు అలాగే గాంజాయి తాగినటువంటి వాడికి ఖచ్చితంగా చట్ట ప్రకారంగా చర్య తీసుకుని వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించడం జరుగుతుంది. రాత్రుల్లో ఎక్కువగా రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ల దగ్గర ఈ ఎవరైతే యూత్ ఎక్కువగా ఈ చెడు వ్యసనాలకు అలవాటు పడి తిరుగుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా వీళ్ళని అరెస్ట్ చేసి పంపిస్తున్నాం కాబట్టి ఒక హెచ్చరిక అన్నమాట. ఖచ్చితంగా నైట్ తిరిగేటువంటి వాళ్ళు తప్పు చేసినటువంటి వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్య ఖచ్చితంగా కఠినంగా తీసుకుంటామనేటువంటిది ఈ పిఠాపురం పోలీసు వారి తరఫు నుంచి చెప్పడం జరుగుతుంది. హీరో అల్లు అర్జున్ అరెస్ట్. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్. నా కాఫీ సార్ మీరు ఏం ఆర్డర్ చేస్తారు? మీరు ఏం ఆర్డర్ చేయలేదు ఎందుకంటే అర్థం మార్చుకుంటారు. బయట ఒక మనిషి పంపించమంటే
సార్ నాకు తీసుకెళ్తాం తప్పలేదు, వెళ్తాం తప్పలేదు, ఇదంతా తప్పలేదు. అది బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోతాం, తీసుకుని స్కూల్ నుంచి వాళ్ళని చేశారు. అది ఇది మీకు తప్పకుండా చెప్తున్నా, ఇది మంచి విషయం కాదు. బాగుండదు అన్న మీరు ఏదో రాసుకుంటారు. ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా ఇది రాని నా చెట్టులో ఉండాలి. గుడ్ అయినా బ్యాడ్ పాటపడుతుంది. సార్ 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 మీరు ఓకే పాటపడుతుంది. నీదేదో సంతాన సవాలు పడుతుంది. అవును అవును సత్య
చెప్పండి. ఇక్కడి వరకు కూడా లేదు. ఈ చికటపల్లి పిఎస్ చికటపల్లి పిఎస్ తదితర అల్లు అర్జున్ అరెస్ట్ పట్టుకొస్తారు ఇక ఈ రోజుల నుంచి. గండపల్లి మండలం నీలాద్రిరావుపేటలో ఉన్న శ్రీ కిరణ్ హై స్కూల్లో వివిధ రకాల సైబర్ క్రైమ్ నేరాలు మోసాల గురించి మరియు మహిళా రక్షక్ అవేర్నెస్ గురించి, రోడ్డు ప్రమాదాల నివారణ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి నేరాలు, అలాగే బ్యాగ్ లిఫ్టింగ్, దొంగతనాల నివారణ గురించి, మత్తు పదార్థాలు, పానీయాలకు బానిస కాకుండా ఉండాలని వివరించి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం జగ్గంపేట ఎస్ఐ నాగబాబు మరియు ప్రిన్సిపల్ శ్రీనివాస గారు మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు. సిబిఐ, ఈడీ, నార్కోటిక్ డిపార్ట్మెంట్, ఢిల్లీ లేదా ముంబై పోలీసుల మరి మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఫోన్ చేసి డ్రగ్స్, నకిలీ కరెన్సీ, నకిలీ పాస్పోర్ట్ లేదా మీరు ఆర్డర్ చేసిన పార్సల్స్ లో నిషేధిత వస్తువులు ఉన్నట్లు ఫోన్ చేసి మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి విధిస్తారు. ఇందు నిమిత్తం మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని, ఒక గదిలో ఒంటరిగా ఉండమని చెప్పి వారు నిరంతరం వాట్సాప్ ద్వారా గానీ, స్కైప్ ద్వారా గానీ వీడియో కాల్లో మీతో మాట్లాడుతూ 2-3 రోజులు మిమ్మల్ని విపరీతమైన భయభ్రాంతులకు గురి చేస్తారు. తరువాత మీ వాట్సాప్ కు అబద్ధపు అరెస్ట్ నోటీసులు, ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు పంపించి తర్వాత మిమ్మల్ని పై కేసుల నుండి తప్పిస్తామని నమ్మించి మీ వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తారు. ప్రజలారా, ఇటువంటి సైబర్ నేరగాళ్ల మోసాలకు గురి కాకుండా ఎల్లప్పుడూ అప్రమత్తతో ఉండండి. సిబిఐ, ఈడీ. పిఠాపురంలోని సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ నందు రదాలపేటకు చెందుతున్నటువంటి పూడి గంగాధర్ అలియాస్ బాలు మరియు అతని స్నేహితుడైన గుబ్బాల దయానంద పాలు కుమరపుర గ్రామం అను ఇద్దరు మద్యం సేవించి మద్యం మత్తులో వారికి ఇంకా డబ్బులు అవసరమై సదరు హాస్టల్ గోడ వెనుక వైపు నుండి దూకి లోపలికి వెళ్ళి 8, 9 మరియు 10వ తరగతి విద్యార్థులు ఉండేటువంటి వసతి గృహాల్లోకి వెళ్ళి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి బీరు బాటిళ్లు పగలగొట్టి దానితో పొడిచి చంపుతానని వాళ్ళ వద్ద ఉన్న డబ్బులు పూర్తిగా ఇవ్వమని పిల్లలందరి దగ్గర సుమారు 540 రూపాయలు వసూలు చేసుకొని అక్కడి నుండి పరారైన సంఘటన గురించి సదరు హాస్టల్ వార్డెన్ గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ 249/2024 కేసు నమోదు చేసి త్వరితగతిన విచారణ చేసి ఈరోజు అనగా 12వ తారీఖు 12వ నెల 2024 తేదీన సదరు ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేసి పిల్లలను భయపెట్టి వాళ్ళని చంపుతామని బెదిరించి డబ్బులు ఇవ్వని పక్షంలో వారిని చేతులతో కాళ్ళతో కొట్టి వారి వద్ద ఉన్నటువంటి డబ్బులను కాజేసినటువంటి నేరంపై రిమాండ్ రిపోర్ట్ ద్వారా ఈరోజు పిఠాపురం కోర్టులో హాజరుపరచడమైనది. దర్యాప్తు చేసి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి ఈ రోజుని A1 అయినటువంటి దాడి గంగాధర్ అలియాస్ బాలుని, అలాగే A2 అయినటువంటి గొప్పల దయానంద పాలుని అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్ తోటి కోర్టుకి వశపరచడం జరుగుతుంది. అలాగే ఇలాగా ఈ చెడు నడక నడుపుతూ తాగి ఇష్టం వచ్చినట్టుగా బిహేవియర్ చేసినటువంటి వాడిని అందరూ కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఈ మత్తులో ఉండి మందు తాగినట్టు వారు, అలాగే గాంజాయి తాగినటువంటి వాడికి ఖచ్చితంగా చట్ట ప్రకారంగా చర్య తీసుకుని వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించడం జరుగుతుంది. రాత్రుల్లో ఎక్కువగా రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర ఈ ఎవరైతే యూత్ ఎక్కువగా ఈ చెడు వ్యసనాలకు అలవాటు పడి తిరుగుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా వీళ్ళని అరెస్ట్ చేసి పంపిస్తున్నాం కాబట్టి ఒక హెచ్చరిక అన్నమాట. ఖచ్చితంగా నైట్ తిరిగేటువంటి వాళ్ళు, తప్పు చేసినటువంటి వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్య ఖచ్చితంగా కఠినంగా తీసుకుంటామనేటువంటిది ఈ పిఠాపురం పోలీసు వారి దగ్గర నుంచి చెప్పడం జరుగుతుంది. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు పలువురు మంత్రులు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ని పరిశీలించి
వారి సక్సెస్ స్టోరీస్ని అడిగి తెలుసుకుంటున్న సీఎం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.